హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంక మేము ఈరోజైతే ఫైనల్‌గా బయలుదేరాము చెన్నై షాపింగ్ మాల్‌కి. వాళ్ళు కాల్ చేశారన్నమాట. అంటే రీసెంట్‌గా కాసుల పేరు తీసుకున్నాం కదా! సో, అది మొత్తం అంతా అంటే స్టోన్స్ అంతా కూడా గోల్డ్ పాలిష్ ఉంది. కాసులకేమో వాళ్ళు టెంపుల్ ఫినిషింగ్ ఇచ్చారు. హరికి నచ్చలేదది చూడగానే. హరికే కాదు నాకు, అమ్మకి అందరికీ నచ్చలేదన్నమాట. ఉండుంటే కంప్లీట్‌గా ఉంటే బావుంటది గానీ, అది కొంచెం, ఇది కొంచెం ఉంటే కొంచెం పిచ్చిదానిలాగా అనిపించిందన్నమాట. ఎందుకు వద్దని చెప్పేసి యెల్లో పాలిష్ చేయమన్నాం. అలాగే బుట్టలు కూడా యాంటిక్ వద్దు, యెల్లో పాలిష్ చేయమని చెప్పామన్నమాట. సో, అవి తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. ఫైనల్‌గా వచ్చాం. హరి అయితే బిల్లింగ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్నారు కనిపిస్తా మీకు. ఇంతలోప ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ అనేటివి చూసాను. అంటే ఫ్యాన్సీ టైప్ వచ్చాయన్నమాట. ఇలాంటివి తీసుకుంటే అంటే వేస్టేజ్ ఇవన్నీ మనకు చాలా నష్టమైపోతాయి. బట్ అంటే ఫ్యాన్సీగా పెట్టుకోవాలనుకుంటే. అయిపోయింది ఫైనల్‌గా గోల్డ్ షాపింగ్. వీటికి పెద్ద స్టోరీ ఉంది. ఇంటికెళ్ళాక చెప్తుంది తీరిగ్గా. ఇవి సర్ప్రైజ్ గిఫ్ట్. కాసుల పేరేమో తెలిసి ఇచ్చారు. ఇది అనుకోకుండా చూడగానే నచ్చగానే ఇది ఇంక కొనిచ్చేసారు అన్నమాట. ఇవి నాకు నచ్చాయి అనగానే కొనిచ్చారు. ఇవి కాసుల పేరు మాత్రం ముందే ఇద్దరం అనుకొని చేయించుకున్నాం. ఈరోజు ఒక జ్యువెలరీ నచ్చింది. హరిగారికి నచ్చలేదు, అది కొనిలేదు అని కాదు కానీ నచ్చుంటే మాత్రం కొనిచ్చుంటారు. పిచ్చుకున్నాయంట అవి. మొత్తం అంతా సెట్ కలిపి మనకు 1,60,000 ఏమో అవుతుందంట. 2 ఇయర్ రింగ్స్ అన్నా కొని అట్లీస్ట్ అంటే ఫ్యాన్సీ టైప్ అన్నమాట. నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఇంతలోప కొరియర్ రిటర్న్కి వస్తే మా అమ్మ కొరియర్ సంగతి మర్చిపోయి నేను మెల్ల వేసుకొని ఉన్నాను. అప్పుడు అవి సెట్ అంతా వేసారు అన్నమాట. నెక్లెస్ వేశారు, ఇయర్ రింగ్స్ వేశారు. అవి చూసుకొని కొరియర్ వెళ్ళిపోయింది కానీ రిటర్న్ అమెజాన్లో 2 రిటర్న్ పెట్టాను అన్నమాట. అవి ఇచ్చేయగానే మళ్ళీ కాల్ చేశారు. నువ్వు పెట్టుకున్న జ్యువెలరీ చాలా బాగుందమ్మా, తీసుకో అంట. మీ అల్లుడు కొనిలేదు అని అంటే అయ్యో అవునా అంటుంటే ఈయన అంటున్నారు, ఒరే 5 లక్షలు అయింది ఖర్చు ఈరోజు. 5 లక్షలు పెట్టి కొనిచ్చాను అనే ఆనందం లేదు ఇద్దరికి, నీకు కానీ అక్కకి కానీ. అది కొనిలేదని కోపం మాత్రం ఉంది నీకు అంటున్నాడు. తృప్తి లేదు అంటున్నాడు. అట్లీస్ట్ ఇయర్ రింగ్స్ అన్నా కొనిచ్చుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇయర్ రింగ్స్ వచ్చేసి కాస్ట్ 40,000 ఏమో అవుతాయి అన్నారంట. 40 పెట్టలేరా మరి ఈయన చెప్పండి. కానీ ఒకసారి ఫిక్స్ అయ్యారనుకోండి, తనకు నచ్చితే మాత్రం పెడతాడు. నచ్చలేదు అనుకోండి, మనం ఎంత ఫోర్స్ చేసినా ఇంక చేయడు. ఇంకా దాన్ని ఏడ్చి గీ పెట్టినా కూడా కొనియడు. ఇంకా నాకు మాత్రం బాగా నచ్చాయి. నేను యాక్చువల్లీ అలాంటి జ్యువెలరీ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకుందామని చెప్పేసి సేవ్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కొనికపోయినా సరే నేను అవి సిల్వర్లో కొనుక్కుంటాను కంపల్సరీ. నాకైతే కావాలనిపిస్తుంది ఆ టైప్ జ్యువెలరీ ఫ్యాన్సీ. ఈ మధ్య ఎక్కువగా ఎవరు చూసినా పెట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళకి వాటికి. నేను లవ్లీ ఫంక్షన్ అప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టుకుందాం అనుకున్నా, లేదా లవ్లీకి అయినా సరే మెహందీ అప్పుడు పెడదామని అనుకున్నా గ్రీన్లో. బట్ ఈయన వద్దనేసారు కదా, అంత ఈజీగా వదులుతానా చెప్పండి. రారు ఇంకో 10-15 రోజుల్లో. మా ఆయన మంచి బంగారం కొనిస్తారు. కొనిరా చూసారా ఇట్లా అన్నాడు. అందులోనూ చిన్న సెంటిమెంట్ కొట్టే కదా, లవ్లీకి మెహందీ ఫంక్షన్ అప్పుడు పెడదాం అనుకున్నాను అని. ఇంకా కొనిస్తారు. కూతురు కోసం అంటే ఏమైనా చేస్తారు ఈ నాన్నలు, పిల్లల కోసం మాత్రం చేయరు. అలా అన్నా అనుకోండి, ఇప్పుడు హరి కొడతారు నన్ను. ఎందుకంటే ఇప్పుడే అంటున్నారు ఈరోజు ఖర్చు 5 lakhs అయిందిరా, అయినా నీకు కొంచెం కూడా తృప్తి హ్యాపీ లేదు నీకు ఇవి తీసుకొని అంటున్నారు. అవి చూడకుండా ఉండాల్సింది. హరి కొనిస్తావా? బుజ్జి కన్నా కదా బంగారు కొన్నా. కొనివా? కొనుక్కుందులే కానీ కొనిస్తారు. అలా అన్నారంటే కొనిస్తారు. ఇంకా
నేను రీసెంట్ టైమ్స్లోనే అంటే నాకు కూడా అంత ఇష్టం ఉండవు రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ స్టోన్ జ్యువెలరీ అంత ఎక్కువగా ఇష్టపడను నేను. కానీ నాకు ఎందుకో ఈ మధ్య ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో అనుకుంటా చూస్తూ ఉంటే నాకు సేమ్ సెట్ ఈరోజు నేను ఏదైతే పెట్టుకున్నానో అది పింక్ కలర్లో ఉంది. అవి ఫ్యాన్సీ స్టోన్స్ వచ్చి స్టోన్స్ కాదు రూబీ లాగా వస్తాయి కదా అవి. వాటిని చూసి అనుకున్నాను డెఫినెట్గా దీన్ని తీసుకోవాలి ఖచ్చితంగా, వెతికైనా సరే ఒకటి ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి బాగుంటుంది లవ్లీకి నాకు ఇద్దరికి అని. లవ్లీకి ఇష్టం కదా పింక్, అందుకని. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఖాళీగా కూర్చొని నేను బిల్లింగ్ చేసుకొచ్చే లోపల అవి చూసాను అన్నమాట, ఊరికే ఖాళీగా ఉన్నామని. ఇంకా ఇయర్ రింగ్స్ చూసాను ఫస్ట్. ఇయర్ రింగ్స్కి నెక్లెస్ సెట్ ఉందా అంటే ఆయన ఎతికి మరీ వెళ్ళి తీసుకొచ్చారు. ఆ ఫ్యాన్సీ పూసలు అవన్నీ పోవంగా మనకు ఇయర్ రింగ్స్ వచ్చేసి 6 grams అంట, నెక్లెస్ వచ్చేసి 21 grams ఏమో, అంతే. కాస్ట్ అన్నీ వేస్తారు కదా. కాకపోతే ఈరోజు కొంచెం గోల్డ్ జ్యువెలరీ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం అఫోర్డబుల్లోనే తీసేసుకోవచ్చు, లేకపోతే 1,80,000 అట్లా అవుతుంది నార్మల్ గోల్డ్ రేట్ ఉన్నప్పుడైతే. చూద్దాం, ఇక్కడ రాసి ఉంటే అలా అయినా వస్తాయి, రాయలేదు అనుకో రావు. సర్లేండి, ఇంకా మా ఆయన్ని కొంచెం కాకపడతాను. బిర్యానీ కావాలా చెప్ప బుజ్జికన్నా, సొల్లుంగా బుజ్జికన్నా. మా అమ్మ ఎన్న మొత్తుకుంటారు, ఇంటికి లేక షూట్ చేస్తారు. ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి రాగానే ఇంకా అవి పెట్టుకొని చూపించమని చెప్పారు. వీళ్ళేమో చీర కట్టుకొని చక్కగా పెట్టుకో అని. సర్లే మళ్ళీ ఎప్పుడన్నా కట్టుకుంటానంటే ఇంకా హరి అంటున్నారు, మళ్ళీ ఇంకెప్పుడు కట్టుకుంటావు, పెట్టుకొని కూడా పెట్టుకో వాటిని, మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టడం తప్ప ఇంకేం చేయవు అని చెప్పి అంటున్నారు అనమాట. తీసుకుంటామని పేరే కానీ ఏమీ పెట్టుకోవు అంటున్నారు. సరే అని చెప్పేసి ఇంకా చున్నీ మీదే వేసుకున్నా. పింక్ మీద అంత తెలియట్లేదు, అందుకోసం అని చెప్పేసి ఇయర్ రింగ్స్ ఇవన్నీ బాగా సెట్ అయిపోయాయి. ఒక సెట్ లాగా చాలా బాగా అనిపించింది. మీకు నచ్చింది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఫైనల్గా అయితే మీకు క్లియర్గా చూపించేస్తారండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి బుట్టలు వచ్చేసి మనకు 21 grams అండి. ఈ స్టోన్స్ ఈ రూబీ తీసేస్తే మనకు 18 grams ఏమో అయ్యాయి అన్నమాట. బట్ స్టోన్ కాస్ట్ అదంతా కలిపి 10,000 ఏమో అయ్యింది ఎక్స్ట్రాగా. అవి మనం కొనుక్కునేటప్పుడు కడతాము, బట్ మనం ఒకవేళ ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చినా లేకపోతే మార్చాల్సి వచ్చినా అవి తీసేస్తారన్నమాట. ఇదే వచ్చింది. అండ్ నేను ఎప్పుడు కూడా 916 BIS హాల్మార్క్ గుర్తున్నవే తీసుకుంటాను గోల్డ్ అనేది. సో అవి తీసుకుంటేనే అంటే మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు గోల్డ్ అనేది తగ్గదన్నమాట, ఎంత రేటు ఉంటే అంతకే వెళ్తుంది అట్లా. సో ఫైనల్గా అయితే నాకు కాసుల పేరు చూపిస్తాను రండి. ఇది కాసులు లక్ష్మీదేవి ఉన్నారా అని అడిగారు చాలామంది, బట్ కాదండి. దానికోసం అయితే ఎప్పుడో తీసేసుకున్నదాన్ని. నేను ఇది ఆర్డర్ చేసింది ఎప్పుడంటే జాన్ 25th 30 ఆ టైంలో ఇచ్చామన్నమాట. అంటే మాకు ఫెబ్ 14th నా చేతికి వచ్చేటట్లు అనుకున్నాం. బట్ వాళ్ళు కొంచెం లేట్ అయిపోయింది, రాదు కొంచెం లేట్ అవుతుంది అన్నారు. ఒక 5 days లేట్ అవుతుంది ఎక్స్ట్రాగా అన్నారు. సర్లే ఎప్పుడైతే తీసుకుందాం, ఫైనల్గా కళ నెరవేరుతుంది కదా అనుకున్నాం. వీటిని మేము కాసుల పైన లక్ష్మీదేవి తీసేసి పువ్వు అనేది వేయించామన్నమాట. అంటే కొంచెం ఫ్లవర్ మోడల్ వేయించాం, రోజ్ ఫ్లవర్ లాగా. అండ్ చూసేదానికి మాత్రం కాసుల పేరు లాగే ఉంటుంది. అండ్ పెండెంట్కి కూడా తీపిచ్చేసి ఫ్లవర్ అనేది వేయించి ఇది కంప్లీట్గా మేము ఆర్డర్ పైన చేయించుకున్నాం అన్నమాట. ఇది ఏ స్కీమ్ కట్టి చేయించుకున్నది కాదు, ఆన్ క్యాష్ లిక్విడ్ ఇచ్చింది అన్నమాట. చాలామంది అడిగారు, అందుకే చెప్తున్నాను. ఇది కూడా BIS హాల్మార్క్ గుర్తుంటుంది, 916 అని ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా వచ్చేసి నాది దీని చైన్ అన్నిటితో కలిపి 6 తులాస్ అయిందండి. సో వెయిట్ అయితే ఇంత అన్నమాట. బాగుంది కదా ఫైనల్గా. నెక్స్ట్ ఇంకా మేము అవి పెట్టేసి ఇంకా డీమార్ట్కి వెళ్ళాము. అంటే హరిగారు వెళ్ళిపోతారు కదా మళ్ళీ, అందుకోసం అని చెప్పేసి కొన్ని కావాల్సిన సరుకులన్నీ కూడా తెచ్చుకున్నాం అన్నమాట. మళ్ళీ చెన్నై వెళ్ళిపోతారు తను, అందుకే ముందే కావాల్సినవి ఏవేవో తీసేసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పి కొన్ని డీమార్ట్ సరుకులు అయితే తెచ్చుకున్నాం. లాస్ట్ టైం తను వెళ్ళినప్పుడు డీమార్ట్ సరుకులు తెచ్చుకుంటే అవి తను యూస్ చేసింది కూడా లేదంట కొన్ని అయితే. అలా చేస్తారు ఈయనతోటి, అట్లే ఉంటుంది. కాకపోతే ఏవో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే కానీ సర్దేసావు చూడు, అలా సర్దేసావు అంటున్నారన్నమాట. ఆ బ్యాగ్ ఇంతవరకు నేను కొన్ని అంటే కాస్మెటిక్స్ కొని నేను అసలు ఓపెన్ చేయనే లేదు అంటున్నారు. అక్కడ ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసింది పాపం తనకి, సెట్ అవ్వలేదు. అందుకోసం అని చెప్పి మాయిశ్చరైజర్ కానీ క్రీములు కానీ ఏం పెట్టట్లేదన్నమాట. అవి నేను అసలు ముట్టుకునే లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు కొనాలా అని అడిగితే ఇంకా ఆ టాపిక్ తీశారనమాట.
అవేమీ కాకుండా ఇంకా మేము ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకున్నాం. అండ్ నాకు ఇంత ప్రేమతో ఇన్ని చేశారు కాబట్టి మాకు బిర్యానీ ఆర్డర్ కావాలంటే, సరే ఎప్పటినుండో అనుకుంటున్నాం ఈ రెడ్ బకెట్ బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం. బట్ ఏంటంటే ఈ రోజు ఇంక కుదిరింది చూద్దాము అని చెప్పి ఆర్డర్ చేసాం. నాకైతే అసల ఎంత చెత్త అనిపించిందంటే చాలా చండాలంగా ఉందండి. ఎక్కువ స్పైసీ అనిపించిందండి. మా వాళ్ళు అసలు ఎవ్వరు తినలేదు బిర్యానీ. సో, అయ్యో! నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పార్టీ అడిగారు. ఇచ్చాం కదా! ఇలా అయింది ఏంటి అని చెప్పేసి చండాలంగా ఉందండి. తర్వాత మళ్ళీ కాల్ చేసి కంప్లెయింట్ చేసామన్నమాట. ఒక 1 అవర్‌లో ఇచ్చుంటే రిటర్న్ చేసుంటాం అన్నారు. బట్ ఎందుకులే అని చెప్పి ఇవ్వలేదు అట్లా. అది వేస్ట్ అయిపోయింది. ఎవ్వరు తినలేదు ఆ రోజు నైట్. ఇదొచ్చేసి సండే మార్నింగ్ అండి. ఇంకా చర్చ్‌కెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ హరి, చెన్నై ఎళ్ళిపోయారనుకోండి, మళ్ళీ చర్చ్‌కెళ్ళడానికి ఇబ్బందవుతుంది. మా అమ్మ చూడండి ఇక్కడ చలేస్తదంట. ఏసీ కొంచెం తగ్గించమంది. ఆల్రెడీ తగ్గిచ్చేసానని చెప్తున్నా కూడా ఇంకా నా స్కార్ఫ్ తీసుకొని కప్పుకుందన్నమాట. చర్చ్ అయిపోయిందండి. అంటే ఫస్ట్ సర్వీస్‌కెళ్ళిపోతాం అన్నమాట మార్నింగ్ మేము. ఇంకా వచ్చే దారిలో బొటానికల్ గార్డెన్ దగ్గర హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తామన్నమాట. రాగి ఇడ్లీ, మిల్లెట్ దోస, మిల్లెట్ కిచిడి ఇలాంటివి. సో, అవి తెచ్చేసుకున్నాను. కార్‌లో తిందామని చెప్పేసి. మళ్ళీ పిల్లలు లేసేసుంటారు నిద్ర అని చెప్పేసి. ఇంకిక్కడ హరి వచ్చేసి దాదూస్‌లోకి వెళ్లారన్నమాట. అక్కడ చిక్కీ తీసుకొస్తారు. అవి నేను డైలీ పిల్లలకి పంపిస్తూ ఉంటాను. చిక్కీ పల్లీలతో పాటు మనకు పిస్తా ఇవన్నీ కూడా వేస్తారన్నమాట. కొబ్బరి అంతా. సో, ప్యాకింగ్ అవన్నీ కూడా చాలా నీట్‌గా ఉంటాయి. అవైతే వాళ్ళకి బాక్స్‌కి చక్కగా పెట్టేయొచ్చు అన్నమాట మనం స్నాక్‌గా. అండ్ ఇంకేమన్నా పెడతాను మళ్ళీ డ్రై ఫ్రూట్స్. వాటితో పాటు దీన్ని కూడా పెడతానన్నమాట. మా అమ్మని టిఫిన్ చెయ్యి అంటే ఇంటికెళ్ళాక తింటానంటుంది. సరే నేను ఒక్కదాన్ని తినేసానన్నమాట. తినేసి ఇంక ఇంటికొచ్చేసాక వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అన్నీ చేసేసాక పిల్లలు అలాగే అమ్మ అందరూ కూడా ఇంకా మా చెట్లో కాసిన దానిమ్మకాయలివి. వీటితోటి జ్యూస్ అనేది చేసిస్తుంది. ఈ హ్యాండ్ జ్యూసర్ తోటి. ఇది మా అమ్మకు ఒకసారి నేర్పించాను. చక్కగా మొత్తం జ్యూస్ చేసి అందరికి ఇచ్చేస్తుందన్నమాట అన్నీ. కోసుకోవడం చెట్లో, పిండియడం ఇట్లా. నెక్స్ట్ ఇంక లవ్లీకి తలస్నానం చేయించాను, రెడీ చేశాను చక్కగా. అండ్ డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన పాప్‌కార్న్ తింటుందన్నమాట కూర్చొని టీవీ చూస్తా. అండ్ ఇక్కడ హరిగారు కూడా కూర్చొని చూస్తా ఉన్నారు టీవీ. అండ్ ఈరోజు ఫిష్ తీసుకొచ్చారు. చేపలు తిని చాలా రోజులైపోయినాయి అని చెప్పేసి. ఇంకా అమ్మోళ్ళు ఎక్కువ ఫిష్ తింటారు. బట్ ఇక్కడికొచ్చాక అంటే ఈయనుంటే మాకు ఏదో ఒకటి తెచ్చిపెడతారు గానీ, ఈయన లేకపోతే నేను ఏది తీసుకోను. అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ అన్నీ కూడా అరేంజ్ చేసి వెళ్తారు హరి, చెన్నై ఎళ్ళినా కూడా. బట్ నేనేంటంటే ఎందుకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఫీల్ అయిపోతాను. అందుకే ఏం చేసుకోనన్నమాట. ఆన్‌లైన్‌లో ఉన్నాయి, బోలెడన్ని ఉన్నాయి, తెచ్చుకోవచ్చు. లేదా నేను ఎళ్ళైనా తెచ్చుకోవచ్చు. ఎందుకులే సండే ఒకటే తిందామని ఇంకా అట్లా ఏం తెచ్చుకోవట్లేదన్నమాట. అందుకోసమే టకటక ఫిష్ కర్రీ నేనే చేశాను. దీంట్లో మామిడికాయ ఒక్కటే మిస్ అయిందంతే. కను కమాన్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేయమన్నానని ఏడుస్తున్నటువంటి లక్కీ. చూడండి యాక్షన్ చేయరా అంటే జీవి ఇచ్చేస్తున్నాడు. ఒక వీడియో ఉంది కదండి బాగా పాపులర్లో. ఏరా అంతలా వైపు నువ్వు ఏం చదువుతున్నావమ్మా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.